మధ్యప్రదేశ్లో బీజేపీ 4సారి విజయం సాధించింది. ఇప్పటికే 3 సార్లు అధికారంలో ఉన్న బీజేపీపై అక్కడ వ్యతిరేకత ఉందన్న వాదనలు వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ సైతం అదే విషయాన్ని వెల్లడించాయి. మరి ఎగ్జిట్ పోల్స్ ఎందుకు తారుమారైనట్లు? అందుకు బీజేపీ ఏం చేసింది? పార్టీకి అనుకూలించిన అంశాలేంటి అని దానిపై ఒక చర్చ సాగుతోంది. భారతదేశంలో జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. అదే సమయంలో సిట్టింగ్ రాష్ట్రం మధ్యప్రదేశ్ని తిరిగి నిలబెట్టుకుంది. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ తెలంగాణలో గెలిచినా తన ఖాతాలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్ని కోల్పోయింది. ఇక అదే సమయంలో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అనూహ్యంగా అధికారం కోల్పోయింది. మధ్యప్రదేశ్ను నిలుపుకోవడంలో బీజేపీ చేసిన అభ్యర్థుల మార్పు సత్ఫలితాలు ఇచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మధ్యప్రదేశ్లో బీజేపీ 4సారి విజయం సాధించింది. ఇప్పటికే 3 సార్లు అధికారంలో ఉన్న బీజేపీపై అక్కడ వ్యతిరేకత ఉందన్న వాదనలు వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే వెల్లడించాయి. కానీ అనూహ్యంగా తాజా ఎన్నికల్లో విజయం సాధించింది. శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్పై ఉన్న వ్యతిరేకతను బీజేపీ వ్యూహాత్మకంగా అధిగమించింది. అక్కడ మెజారిటీ అభ్యర్థులను బీజేపీ మార్చింది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న అభ్యర్థులందరినీ కమలనాథులు పక్కన పెట్టారు. సీనియర్ నాయకులైనా తప్పించే విషయంలో వెనుకాడలేదు. గ్రౌండ్ సర్వే ఆధారంగానే అభ్యర్థులను ప్రకటించారు. దీంతో బీజేపీ చేసిన ప్రయోగం అక్కడ సత్ఫలితాలు ఇచ్చింది. 230 స్థానాలు ఉన్న అక్కడి అసెంబ్లీలో బీజేపీ భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఇక తెలంగాణలో కూడా బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉంది. ఈసారి కూడా విజయం సాధించి సౌత్ ఇండియా చరిత్రను తిరగరాస్తామని అధికార బీఆర్ఎస్ నేతలు చెప్పారు. ఫలితాల ప్రకటనకు కొన్ని గంటల ముందు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంబరాలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. కానీ కౌంటింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్సే ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యాయి. హ్యాట్రిక్ కొట్టాలన్న బీఆర్ఎస్ ఆశలు ఆవిరయ్యాయి. అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ గెలవడంతో ఎవరి అవసరం లేకుండానే అధికారం చేపట్టనున్నారు. మధ్యప్రదేశ్లో 4సారి బీజేపీ అధికారంలోకి వస్తుంటే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చకపోవడమే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే సిట్టింగ్ అభ్యర్థులను మార్చకపోవడమే. అభ్యర్థులను మారిస్తే వారంతా ఎక్కడ బీజేపీ కాంగ్రెస్లో చేరుతారో అని ఆయన భయపడ్డారు. ఆ ఛాన్స్ విపక్షాలకు ఇవ్వకూడదని కేవలం 10 మందిని మాత్రమే మార్చి మిగతా సిట్టింగులందరికీ టికెట్ ఇచ్చారు. ఎన్నికలకు 2 నెలల ముందే టికెట్లు ప్రకటించారు. ప్రచారం చేయాలని, ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ చెప్పినట్టే అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లినా సిట్టింగులపై ఆగ్రహంతో ఉన్న ఓటర్లు ఓటుతో గులాబీ పార్టీకి బుద్ధి చెప్పారు.